ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివనందు బ్లాగ్స్. మీరైతే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు కానీ నేనైతే ఏం కర్రీ ప్రిపేర్ చేశాను అనేసి ఈ రోజు అయితే వచ్చేసి మా ఇంట్లో మటన్ అనమాట. ఇక ఈ వీడియో అయితే వచ్చేసి సండే రోజు తీసింది అనమాట. ఇక మా ఆయన అయితే బోటి తీసుకొద్దామని వెళ్ళారనమాట. ఇక బోటి అయిపోయిందని ఇక నాకు మటన్ ఇష్టం అని మటన్ అయితే తీసుకొచ్చారనమాట. ఎంతమందికి మటన్ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇదైతే మా ఫేవరెట్ అన్నమాట. మా ఆయన బాగా ఇష్టంగా తింటారు. గున్నెంక అంటారు దీన్ని. అయితే మా ఖుషికి కూడా చాలా ఇష్టం అనమాట. అడిగి మరీ వేపించుకొని తింటారు. ఇక నాకైతే పెళ్ళైన కొత్తలో గున్నెంక అని మా ఊళ్ళు అంటే యమా నవ్వు వచ్చేసింది అనమాట. ఇక తర్వాత ఇక నాకు కూడా అలవాటు అయిపోయింది. మేమైతే ముడుసు అని అంటాం, వీళ్ళైతే గున్నెంక అంటున్నారు అనమాట. ఇదైతే బయటది కాబట్టి మటన్ నేను అందుకనే శుభ్రంగా వాష్ చేస్తున్నాను అనమాట. మనం ఇంట్లో మటన్ కట్ చేసుకున్నట్లయితే మనం పెద్దగా వాష్ చేసుకోము. ఎందుకంటే అన్ని నీట్ గా మనం కట్ చేసుకుంటాం కాబట్టి ఇక మటన్ అనేది కడిగితే దాని టేస్ట్ కూడా పోతుందంట. అందుకనే మేము ఇంట్లో కట్ చేస్తే ఎప్పుడన్నా ఫంక్షన్స్ అట్లా అప్పుడు అయినప్పుడు అయితే కట్ చేసుకునేటప్పుడు వాష్ చేయం పెద్దగా. ఇది బయట తెచ్చుకున్నది కాబట్టి అది ఎట్లా కట్ చేశారో మనకైతే తెలియదు. అందుకని ఇంటికి తీసుకొచ్చారు. ఇక ఇప్పుడైతే వాష్ చేస్తున్నాను అనమాట. ఇక మొత్తం శుభ్రంగా వాష్ చేసుకున్నాక అదంతా ఒక కళాయిలోకి తీసుకుని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. మొత్తం ఉప్పు పసుపు వేసాక మొత్తం ముక్కలు పట్టేటట్టు అంతా కలుపుకొని ఇక పొయ్యి మీద పెట్టుకోవటమే. మటన్ బాగా గట్టిగా ఉంటుంది, అందుకని నేను ఎప్పుడు ఇలా ఉడకబెడతాను అనమాట. ఉడకబెట్టాక తర్వాత తాలింపులో వేసి ఉప్పు కారం పసుపు వేసి మళ్ళీ కొన్ని వాటర్ పోసి ఉడకబెడతాను అనమాట. ఇక ఇందులో వాటర్ అనే ఉన్నాయి కదా, అవన్నీ ఇనుకుపోవాలన్నమాట. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి గడ్డ తీసుకొని అటు ఇటు తిప్పి మూత అయితే పెట్టేసుకుందాం. ఇక ఇప్పుడు అది ఉడికే లోపు అయితే కావాల్సిన కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం. ఒక 4 టమాటాలు, అల్లం వెల్లుల్లి, 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఉల్లిపాయలు. ఇక మొత్తం ఈ విధంగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతా రెడీ అయిపోయింది అనమాట. ఇక ఇప్పుడైతే మటన్ కూడా చూసారు కదా 50% అయితే ఉడికింది. ఇంకా దీన్ని 50% అయితే ఉడకబెట్టుకోవాలి. ఇది మటన్ తొందరగా నలగదు అనమాట. అందుకని మనం చాలాసేపు ఉడకబెట్టుకోవాల్సి వస్తుంది. ఇక మళ్ళీ ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని దాని మీద ఒక కళాయి పెట్టుకొని అందులో ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కొంచెం ఆయిల్ పోసి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక ఇప్పుడైతే చూసారు కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే లైట్గా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చూసారు కదా చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గనించుకోవాలన్నమాట.
ఇక టమాటా ముక్కలు కూడా కొద్దిగా మగ్గాయి కదా, ఇప్పుడైతే మటన్ కూడా వేసి కొద్దిసేపు మగ్గనించుకోవాలన్నమాట. ఇక మటన్ వేసాక మధ్య మధ్యలో ఒకసారి గడ్డ తీసుకొని అటు ఇటు తిప్పుతూ ఉండాలన్నమాట, లేకపోతే అడుగంటుతుంది. ఇక ఇప్పుడైతే తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని, ఆల్రెడీ మనం ముందలే వేసాం కదా ఉప్పు, పసుపు. ఇప్పుడైతే సరిపడా వేసుకొని మళ్ళీ ఒకసారి గరిటె తీసుకొని మొత్తం తిప్పి ఒకసారి 2 నిమిషాల సేపు మగ్గనించుకోవాలి. ఇక ఆ 2 నిమిషాలు కూడా మగ్గబెట్టుకున్నాక ఇప్పుడైతే తగినన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఉడకబెట్టుకోవాలన్నమాట. మటన్ ఎంత ఉడకబెట్టుకుంటే అంత టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. నేనైతే కొన్ని వాటర్ ఎక్కువగానే పోసాను. ఆల్రెడీ ఫస్ట్ ఉడికింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు సగం ఉడకబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇక చూసారు కదా ఫ్రెండ్స్, లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర, కొద్దిగా ఫ్రై మసాలా వేసుకొని ఇక దింపేసుకోవటమేనమాట. ఈ గ్రేవీగా వస్తే సరిపోతుంది. గ్రేవీగా ఉంటేనే అన్నంలో కలుస్తుంది కూడా, చాలా టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.